ఆడవాళ్ళకి నోరు లేసిన ప్రతిసారి మగవాళ్ళు చెయ్యి ఎందుకు లేపుతారో మీకు తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెబుతాను. శ్రద్ధగా వినండి. ఒక బిజినెస్ మ్యాన్ తన ఇద్దరి కొడుకులను పిలిచి చెరొక రాయినిచ్చి దీన్ని ఎలా అయినా అమ్మి డబ్బు తీసుకురమ్మని చెబుతాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ ఇద్దరిలో ఒకడు ఆలోచించకుండా, నాన్నా నీకేమైనా పిచ్చా, ఎలాంటి వాల్యూ లేని ఈ రాయిని అమ్మమంటున్నావని ఆ రాయిని అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. ఇక రెండోవాడు కాసేపు ఆలోచించి ఆ రాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఆ రాయిని తీసుకువెళ్ళిన కొడుకు తన తండ్రి దగ్గరకు 100 రూపాయల నోట్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏ వాల్యూ చేయని ఒక రాయిని ఇస్తే దాన్ని తీసుకెళ్లి ఎలా అమ్మగలిగావు అని తన కొడుకుని అడుగుతాడు. ఇక అప్పుడు అతను వాళ్ళ నాన్నతో ఇలా చెబుతాడు, మీరు నాకు ఇచ్చింది ఒక రాయి మాత్రమే, కానీ నేను ఆ రాయికి కాస్త రంగులు వేసి అందమైన దేవుడు బొమ్మ ఆకారాన్ని చేసి అమ్మేశాను అని గర్వంగా చెబుతాడు. అప్పుడు ఆ తండ్రి తన కొడుకును మెచ్చుకొని బిజినెస్ మొత్తం తనకి అప్పగించి హ్యాపీగా రిటైర్ అవుతాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేటివి వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితం షైన్ అవ్వడమో డ్రైన్ అవ్వడమో ఖచ్చితంగా జరుగుతుంది. మనం మూసి ఉన్న తలుపుల గురించి ఆలోచిస్తే ఓపెన్ అయి ఉన్న కిటికీ మనకి ఎప్పటికీ కనిపించదు. అప్పుడప్పుడు అవకాశాల కోసం ఆలోచించాలి. అప్పుడే అవకాశాలను మనం సృష్టించుకోగలం కదా. పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు, అలానే శత్రువులు లేరు. మన మాట, మన మనస్తత్వం, మన ప్రవర్తనలతో ఎదుటి వారిని స్నేహితులుగానో శత్రువులుగానో మనమే మార్చుకుంటాం. కాబట్టి మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం, నీ జీవితంలో నువ్వు చేయకూడని పనులు, అలానే నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్లే. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం, ఈ 5 కూడా అతి చెడ్డ గుణాలు. అస్సలు నీ దగ్గరకు రానివ్వకు. రానిచ్చావా జీవితంలో పైకి రావడం, సుఖపడడం అస్సలు జరగనే జరగదు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతావు. తరువాత పరిగెత్తినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని తెలుసుకో. ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వకు. ఎందుకంటే అది అతన్ని సోమరిపోతుని చేసి ఎందుకు పనికిరాని వాడిగా మారుస్తుంది కాబట్టి. దానితో వాడు కష్టపడడం మానేసి నాశనం కావడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. ఉదాహరణకు నీ స్నేహితుడికి ఒక చేపను ఇస్తే ఆ రోజు హాయిగా తింటాడు. మరుసటి రోజు మళ్ళీ నువ్వు ఇచ్చేదానికోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నువ్వు అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే తను ప్రతిరోజు హాయిగా ఉంటాడు, ఎవ్వరి కోసం ఎదురు చూడడు. నీ దారిలో ముళ్ళున్నాయని పైనాన్ని ఆపకు, నీ లక్ష్యం దూరం అవుతుంది. నీపై విమర్శల్నే ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్లే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం అనేది దెబ్బతినేలా ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించు. ఆస్తి, అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. రావడం ఒక నెల లేట్ అవ్వచ్చేమో, కానీ విజయం వచ్చి ఖచ్చితంగా నీ కాళ్ల ముందు ఉంటుంది. అప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అది గెలుపంటే. వెక్కిరింతలు చూసి వెనకపోతే తరువాత ధిక్కరించిన ఫలితం ఉండదు. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారే అని ఆనందించు. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు కదా. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు కూడా శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. అవును కదా. రేపేమవుతుందో అన్న భయంతో జీవించే కంటే రేపటి రోజును ఎదుర్కోగలిగే నమ్మకాన్ని,
సంసిద్ధతను కలిగి ఉండడమే మంచిది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరుగుతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం అలానే మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెలో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్లే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు చేసిన మంచిని మర్చిపోయి నువ్వు చేసిన తప్పులు మాత్రమే లెక్కించే సమాజంలో ఇప్పుడు మనమున్నాం. ఇక్కడ నా వాళ్ళు, నా అనుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని తెలుసుకో. అంతా స్వార్థం. తెరచాటున గిరి గీసుకున్న చరాచర జీవులే తప్ప మన అనుకునే మనుషులే ఇక్కడ లేరు. ఒక్కటి మాత్రం నిజం, నిన్ను నిన్నుగా గుర్తించేది నీ జీవయాత్ర ముగిశాకనే అని తెలుసుకో. ఇక ఈ లోకంలో ఇక నీకు లేవు అని తెలిసిన తరువాతే, అప్పుడే వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ పొంగి పొరలవుతుంది, వరదలా మారుతుంది. కానీ పాపం అది చూడ్డానికి నువ్వే ఉండవు. అందుకే బ్రతుకుంటే తిడతారు, చచ్చాక గొప్పోడు అంటారు. ఇక్కడ అంతా కూడా నటన సార్వభౌములు మాత్రమే ఉంటారు అని తెలుసుకో. తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ ఎప్పుడూ వాగ్వాదానికి అస్సలు దిగకూడదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: ఒకటి చేతితో చేసిన సాయం, రెండు మనసుతో, మాటతో మనసుకు చేసిన గాయం. రెండూ ప్రమాదమే. కాబట్టి నువ్వు తెలిసి పొరపాటున కూడా ఎవ్వరికి కూడా హాని తలపెట్టకు. నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవ్వరి మనసుని కూడా నొప్పించకు. ఎందుకంటే నీ నోటి వెంట వచ్చిన మాట నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ విన్న చెవులు, మనసు మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. అది అలానే శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు నీ నోటి వెంట నుంచి వచ్చే మాటని ఖచ్చితంగా అదుపు చేసుకోవాలి. లేదంటే తరువాత నువ్వు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎన్నో బాధలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఎదుర్కోకముందే నువ్వు కాస్త జాగ్రత్త పడి ముందుకు వెళ్తే జీవితం ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నేర్పే తీరుతుంది. అలానే జీవితం నేర్పే పాఠాలు ప్రతి ఒక్కటి కూడా అక్షరం పొల్లుపోకుండా నువ్వు నేర్చుకోవాల్సిందే. అది వదులుకుంటాను, ఇది నాకొద్దు అంటే ఏమాత్రం కూడా అస్సలు కుదరదు కదా. జీవితం నేర్పే పాఠాలన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఆడదానికి నోరు లేస్తే మగవాడి చెయ్యి ఎందుకు లేపుతాడో మీకు తెలుసా? ఎందుకంటే మగవాడి దగ్గర ఆడది అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాబట్టి. ఒకవేళ ఉన్నా చెప్పడానికి వాళ్ళకి చేత కాదు. అందుకే మగాడు ఆడదానిపై చెయ్యి లేపుతాడు. ఒక మగాడితో ఆడది ఆనందంగా సంతోషంగా ఉండాలంటే అతన్ని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అలానే స్త్రీతో మగాళ్ళు ఆనందంగా జీవించాలి అంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ప్రేమించడం చాలా ముఖ్యం. ఒక ఆడది ప్రేమలో మోసపోతే ప్రపంచం మొత్తం నమ్మేస్తుంది. అదే ఒక మగాడు ఆడదాని చేతిలో మోసపోతే మోసం చేసిన ఆడదే వచ్చి చెప్పినా సరే ఎవ్వరూ నమ్మరు కదా. ఆడదెప్పుడు మోసపోయా అని చెప్పుకోదు, మగాడెప్పుడు నేను మోసం చేశాను అని అస్సలు చెప్పడు. ఆడది చెబితే సమాజం చులకనగా చూస్తుంది, మగాడు చెబితే సమాజం ఒక ఎదవలా చూస్తుంది. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, అలానే పెరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త. అందుకే నిప్పును వెంటనే ఆర్పేయాలి, అప్పుని ఈ క్షణమే తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా సరే అవి పెరిగి పెరిగి పెద్ద అవుతూనే ఉంటాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్త. ఉన్నంతలో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు. ఎవరో చూస్తున్నారని హంగులకు ఆర్భాటాలకు పోకు. ఎవరో ఏదో అంటున్నారు అని వృధా ఖర్చులు అస్సలు పెట్టకు. నిజానికి అబద్ధం అనే రంగులు పులమకు. చూసేవాళ్ళు అనేవాళ్ళు నువ్వు కష్టంలో ఉంటే వచ్చి సాయం చేస్తారా చెప్పు? లేదు కదా. అప్పుడు కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అందుకే ఎప్పటికీ నువ్వు నీలాని సంతోషంగా ఉండు. 1-2 లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు.
మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది అని తెలుసుకో. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు కదా. కష్టాల్లో కృంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా ఉన్నవారికి ప్రశాంతత లభిస్తుంది. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనక దెబ్బ వేస్తూనే ఉండాలి, వెయ్యాలి. అలానే ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం అనేది కావాలి. ఎందుకంటే గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా నీకు రక్షణ ఇస్తుంది. అలానే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయ పథకంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తి నీకు అందిస్తుంది. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సరే వెనకాడడు, సిద్ధంగా ఉంటాడు. అలానే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సరే మనిషి అస్సలు సందేహించడు కదా. ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు మాత్రమే ముత్యమైనట్లు మంచి తల్లి, మంచి తండ్రి, మంచి గురువు సాంగత్యం ద్వారా మాత్రమే మనిషి మనిషిగా మారగలడు. ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, ఎంత ప్రేమగా అయినా సరే నువ్వు అతనితో ఉండొచ్చు. ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉండో, లేదా ఏదైనా పనిలో ఉండో, పొరపాటున వాళ్ళు చేసిన ఫోన్ కాల్ ఎత్తకపోయావే అనుకో, ఇక నీ నమ్మకం, నీ ప్రేమ, నీ అభిమానం ఇవి ఏవీ కూడా వాళ్ళకి గుర్తుండవు. ఆ క్షణమే నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్లవైపోతావు. విజేతల దగ్గర ఎప్పుడు ఉండే ఆయుధాలు 2. మొదటిది మౌనం, 2 చిరునవ్వు. సమస్యలు పరిష్కరించుకోవడానికి నవ్వు, సమస్యలు రాకుండా జాగ్రత్త పడడానికి మౌనంగా ఉంటారు. ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది అని తెలుసుకో. ప్రతిరోజు తెల్లవారేసరికి 2 మార్గాలు మనకు కనపడతాయి. 1 ఇంకా నిద్రపోతూ కలలు కనడం, 2 లేచి అసలు ఆ కలల సంగతి ఏంటో తేల్చుకోవడం. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే అని తెలుసుకో. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే ఎప్పటికీ విజయం సాధించలేవని గుర్తుపెట్టుకో. మనం చేసే ఏ పనిలో అయినా ఎంత కష్టపడ్డామో అనేది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి ఉండడం, కంటి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండడమే అదృష్టం అంటే. బంధమైన, బంధుత్వమైన, ప్రేమైన, స్నేహమైన ఈ జన్మకు వారికి మరో జన్మ ఉందో లేదో తెలియదు. అందుకే అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బ్రతికేద్దాం. గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు, అదే నిన్ను గొప్ప స్థానంలో నిలబెడుతుంది, హాయిగా ఉండేలా చేస్తుంది. డబ్బుని పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటని అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. డబ్బుకు మనిషిని మార్చే బలముంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహించేస్తుంది. జాగ్రత్తగా ఉండు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులే ఉండరు కదా. అవునా? అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. చెప్పులు కాళ్ల కింద నలుగుతూ మనకి రక్షణ కలిగిస్తాయి, గమ్యం కోసం సాగే గమనంలో సహాయపడతాయి. ఇది మనకి అతి సామాన్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే తెలిసిన నిజం కాబట్టి. మనం వేటిని అల్పంగా, హీనంగా అస్సలు చూడకూడదు. అవి కాళ్ళకి వేసుకునే చెప్పులైనా, తలకి పెట్టుకునే కిరీటమైనా సరే. అర్థమవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.